మొత్తం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2,51,255 ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇప్పటి వరకు ప్రక్షాళనలో తిరిగి నమోదు చేసుకొని అర్హత పొందిన వాళ్ళు 1,96,620 ఓట్లు ఇప్పటి వరకు ప్రక్షాళన జరిగినాయి. నమోదు చేసుకోకుండా మిగిలిపోయిన ఓట్లు 54,635 ఓట్లు ఇప్పటి వరకు తిరిగి నమోదు చేసుకోలే. మీరు ఏమి అనుకుంటా ఉంటే ఇవి ఎంత శాతం అంటే 78% ఓటర్లు తిరిగి నమోదు చేసుకురు. 22% ఓటర్లు ఇంతవరకు ఇంకా నమోదు జరగలే. మరి 22% ఓటర్లు ఒకవేళ కొడంగల్లో తొలగిస్తే మనం గెలిచింది 35,000 ఓట్ల మెజార్టీతో. మరి ఇవాళ 54,635 ఓట్లు తొలగిస్తే మన గెలుపు కంటే ఇంకో 20,000 ఓట్లు మనకు మైనస్ అవుతున్నాయి. 55,000 ఓట్లు దాదాపుగా తొలగే ఈరోజు ఇంకా లెక్కలకు రాలే. మనం గెలిచిందే 35,000 ఓట్ల మెజార్టీతో. మరి 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడున్న బిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల ప్రధాన అధికారి విధానం ప్రకారం ఎన్నికల కమిషన్ అండర్లో ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు పనిచేస్తారు. రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు పనిచేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి. చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు. ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం గడుపుతుందా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్నబియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్నబియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కళ్ళ ముందర నడుస్తున్నా అతను గుర్తించడానికే ఇష్టపడరు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళని చేయనీరు. కానీ కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లు అన్నిటినీ నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్నగా ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్నగా ఉన్నది ఎండి ముస్తాక్ ఏంది ఆయన మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. వాడు మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చింది. ముదావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రామ్లు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది, నీకు ఓటు వేసేది లేదు. నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతున్నారు. గదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు పోయి నీ గుర్తింపు సర్టిఫికెట్ 2002లో మీ తండ్రిది, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగుండి
మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే